హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్కి మేము కూడా ఇవాళ వెళ్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ అయితే రాములవారి దర్శనం చేసుకొని కిందికి వచ్చేసి ఉత్తర ద్వారం ఉంటుంది కదా, ఆ రోడ్ అది స్ట్రైట్ అదే రోడ్డు, ఒకటే రోడ్ ఉంటుంది అనమాట. సో స్టార్ట్ అయితే లాస్ట్ రోడ్ ఎండ్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, ఆశ్రమం ఉంటుంది. సో అక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట. సో ఏమనంటే కల్పవృక్ష నరసింహస్వామి ఆశ్రమం ఎక్కడుంది అనేసి అంటే అడ్రస్ చెప్పేస్తారు. అండ్ ఆశ్రమం వచ్చేసి మార్నింగ్ టు ఎనీ టైమ్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి ఒక 2 hours క్లోజ్ ఉంటుంది అనమాట. 1 to 3 ఆ టైంలో క్లోజ్ ఉంటుంది, మిగిలిన టైం అంతా ఓపెనే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట వెళ్తా ఉంటే కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం అనేసి. ఇక్కడ చూసారా ఎన్ని ముడుపులు కట్టుకున్నారో. సో ఇక్కడ గోశాల కూడా ఉంటుంది అనమాట ఆశ్రమంతో పాటు. సో మనం ఎట్లా అంటే ప్రదక్షిణలు చేసేటప్పుడు స్వామివారితో పాటు గోశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తామన్నమాట. సో ఇది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ ముడుపు కట్టేవాళ్ళు అంటే ఒక ముడుపు వచ్చేసి 360 రూపీస్ ఏమో ఉంటుంది. మనకు పేపర్ ఇస్తారు, బిల్ పేపర్ ఇస్తారు. దాంతోపాటు మనము ఏ కోరిక బేస్డ్ ఆన్ ఏ కోరిక మీద మనం ముడుపు కడుతున్నామో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారనేసి అంటే మనకు ఆ కైండ్ ఆఫ్ పేపర్ ఇస్తారనమాట. సో లైక్ ఉద్యోగం రిలేటెడ్ ఉంటే ఉద్యోగానికి ఏ మంత్రం జపించాలి అనేసి ఆ పేపర్ ఇస్తారనమాట. సో మ్యారేజ్ అయితే మ్యారేజ్కి రిలేటెడ్, లేదు లైఫ్లో సక్సెస్ కావాలి అనేసి అంటే దానికి రిలేటెడ్. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ పేపర్ ఇస్తారు, ముడిపిస్తారు, ఆ పేపర్ ఇస్తారు అనమాట. సో ఇది ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే మనం ముడుపు తీసుకొని వెళ్ళి సోమవారం ముందు కూర్చోవాలన్నమాట. సో అక్కడ అయ్యగారు ఏం చేస్తారంటే సంకల్పం చెప్పి మనకి చేతిలో దారం కడతారనమాట. ఆ దారం కట్టి ఆయన సంకల్పం చెప్పిన తర్వాత మనం వెళ్ళేసి 9 ప్రదక్షిణలు చేయాలన్నమాట. సో 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ స్వామివారికి చూపించేసి వెళ్ళి ముడుపు కట్టాలి. సో ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత మనకు ఒక బాటిల్ ఇస్తారు, తీర్థం బాటిల్ ఇస్తారనమాట. సో దాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి 3 days స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీళ్ళల్లో పెట్టుకోవాలి, కొన్ని వేసుకోవాలి. అండ్ 3 days మనం అది కన్జ్యూమ్ చేయాలన్నమాట. సో తీర్థం లాగా. అండ్ 3 days నాన్ వెజ్ అస్సలు తినకూడదు. మనం ఏ రోజు ముడుపు కడతామో ఆ రోజు ఈవినింగ్ నుంచి అనమాట 3 days లెక్క పెట్టుకొని నాన్ వెజ్ తినకూడదు అనమాట. సో మనం ముడుపు కట్టేటప్పుడు మనకి మంత్రం ఇస్తారు కదా, ఆ మంత్రాన్ని 41 days కంటిన్యూస్గా 108 times చదవాలన్నమాట. సో ఇది వచ్చేసి రూల్. ఎవరైనా వెళ్ళి మీ కోరిక తీర్చుకోవాలి అనేసి అనుకుంటే వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి.